ఏడున్నారు ఇల్లు? అపూర్వ పక్క సందు అన్నాడు. అపూర్వ పక్క సందే. సో ఎండ సావ కొడుతుంది. 3:30కి ఫ్రెండ్స్ వస్తారు అనమాట. అట్లా ఉంటుంది తిరుపతిలో దోస్తులతో. ఇదేవుడు సందుకు ఆపోజిట్గా పెట్టాడు. వారు కింద తగిలేసిందిరా. పెద్ద మనిషి 1, పెద్ద మనిషి 2. ఏం చేస్తున్నారు రాడా? నీ కోసం వెయిట్ చేస్తా. నా కోసం బా మంచి బండి. ఎవరిది బాగా ఇష్టమా? ఉండరా ఎక్కడి రే? సో ఇప్పుడు ఎక్కడికి? ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పక్కన రోస్ మిల్క్ షాప్ విలేజ్. స్పీడ్ బ్రేకర్ వేసాడు మా వాడు. నొక్కా రికార్డ్ బట్టి నొక్కినా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పక్క సందులోనే మనం పోయేది విలేజ్. స్ట్రాబెరీ. మా వాళ్ళు అక్కడ వస్తున్నారు. మన రోడ్లు ఇట్లా ఉంటాయి అన్నమాట. కామన్గా పట్టించారు. మొత్తానికైతే మనం విలేజ్కి వచ్చేసాం అనమాట. ఎలా వీళ్ళిద్దరేడా ఇక్కడ వచ్చాడు, ఇంకొకటి వచ్చాడు. మొత్తానికి లోపలికి వెళ్ళి యుద్ధం మొదలెడదాం. స్నాప్ కష్టాలు. Z1, Z2, Z3, Z4 Z అనమాట. 4 వాంఛన్స్. సో ఇంకొక దరిద్రుడు రావాలి. ఆ దరిద్రుడు అప్లోడ్ చేసేసాను అన్నీ. లాస్ట్ ఇయర్ నేను పాండి జరిగిపోయిన ఫోటో ఒకేసారి ఎట్లుంటే తెలుసుకుంటాం అందరూ. క్యామ్స్ తెలుసుకుంటాం. తీసుకో ఇది మొత్తం బీర్ అయిపోవాలని కోరుకుంటాం. మొత్తం గులాబ్ టీ తాగినట్టే ఉంది. ఫుల్ డోస్. నైట్ వచ్చినప్పుడు అమ్మ కాల్ చేస్తే ఎట్లుంటుందంటే ఇట్లా అబద్ధాలు చెప్తా ఉండాల్సి వస్తుంది. దెన్ మదర్ కాల్స్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి అనమాట. సో అలా ఉంటుంది ఫ్రెండ్స్తో. వీరుడు వచ్చాడు. ఇంకొక వీరుడు ఇప్పుడే వచ్చాడనమాట. వాడికి ఒక జగ్గు కావాలి. అది మన అందరూ జగ్గులో పోసేస్తాం. ఒక జగ్గు అయిపోతుందా? ఎంత ఉంది? ఈడు జగ్గు అయిపోయింది. సరే ఇంకేమని పోయిరాను కొద్దిగా. లవర్స్ కన్వర్జేషన్. ముగ్గురు కలెక్టే కొట్టుకుంటాను అనమాట. ఈ 4 జగ్గుల్లో మిగిలింది ఆ జగ్గులోకి పోయింది. తాగేది ఈడు మహానుభావుడు. 3 కొనుక్కోవచ్చుగా సిగ్గులేదు. 3 కొనుక్కోవచ్చుగా సిగ్గులేదు. కంటెంట్
యాక్చువల్లీ వెంటనే ఒక లీగ్ ఛానల్ పెడదాం అనుకుంది చిన్ని చిన్ని క్లిప్స్గా మేము ఏం లీక్స్ ఏం ఇట్లా నలుగురు కలిపి వాడు అక్కడ తాగాలి అప్పుడు టేస్ట్ వస్తుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఉన్నారు మీరు టేస్ట్ రావాలంటే ఏం చేయాలి? పేస్ట్ లేకుండా ప్రెస్ చేయాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న టేస్ట్ రావాలంటే ఏం చేయాలి? పేస్ట్ లేకుండా ప్రెస్ చేయాలి. ఎట్లా ప్రెస్ చేయాలి? చూపి చూపి ఎట్లా ప్రెస్ చేయాలి? చూపి ప్రెస్ ఎస్ యూనివర్సిటీ బా విషయం బా ఉండు బా లేక లేక కంటెంట్ పెడుతున్నాం బా. నువ్వు డైరెక్ట్ మీదకి వచ్చాను అనుకో, నేను చెప్పిన డైలాగ్ అన్యాయం అయిపోతుంది మళ్ళా. బా నువ్వు ఇటువంటి నా కొడుకు అనుకోలేదు కదా రే. వాడు అటువంటి నా కొడుకే. రే 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 చూసి మాట్లాడండి రా. అదే రికార్డింగ్ లో ఉందయ్యా, చూసి మాట్లాడండి అయ్యా. ఎడిటింగ్ లో ఎత్తేయాలే రారా రే తీరా. ఇప్పుడు మీ ఇంటికాడ నుంచి పోదామా ఎట్లా? నేరుగా పోయి టీ హౌస్ కాడ బండి పెట్టేయడమా? బా పకోడా వాసన కొడతాను బా. మళ్ళీ వచ్చారు. సూర్యుడు మామ ఏందయ్యా ఇది కొద్దిగా తగ్గయ్యా, చచ్చిపోతున్నా ఉన్న కలర్లకి. డైరెక్ట్ టీ హౌసా బ్రో? నీ వాడి దాంట్లో పెట్రోల్ లేదంటరా, పెట్టేసి రాపో. వాళ్ళ ఇంట్లో పెట్టి ఇంట్లో అంటే లోపలికి వెళ్ళిపోమా మళ్ళా. సో అయ్యగారు వచ్చాక మళ్ళా రెజ్యూమ్ చేసుకున్నాం. నీళ్ళు ఆడ కట్టుకోపోయావరా సోమరే? చలో స్టార్ట్. రే నిన్ను తీసేయాలరా, నిన్ను మొత్తం వాడిని మొత్తం కంటెంట్కి ఎత్తేయాలి. చలో స్టార్ట్ కదా బా. విషయం బా వాళ్ళు పోతే అమ్మాయిలు పోతే వెళ్ళిపోతాడు. అభిలకి సిగ్నల్ వేసి పడుతుంది పిందెంపుకి. రే గాలి నువ్వు చేసి ఆ సౌండ్కి అభిల్ సిగ్నల్ వేసి అప్పక్క రోడ్లోకి వెళ్ళిపోయింది. దారి తెలిసినా తెలియకపోయినా వ్యూ వేరే లెవెల్లో ఉందన్నమాట. బాగా వస్తారు బా విషయం బా. నిదానం బా, వెళ్ళిపోతాం బా. ఏంది బా? అవునా ఏంది పోయిదా బసవా? నిదానం అయ్యా, రోడ్ మధ్యలోనేనా? బసవ షార్ట్ వచ్చిలే. షార్ట్ వచ్చింది బసవా షార్ట్. తారు 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 ఈయన పోయాడు అయ్యగారు. బసవా షార్ట్ వేరే లెవెల్ వచ్చింది. మన పద్మ మహిళా యూనివర్సిటీ విశ్వం రోడ్లు ఏమైనా ఇవంతా సాయంత్రం పూట వాక్ వేసుకుంటూ వచ్చామంటే వీడియోలో బసవ షాట్ దొరికింది. క్యాప్చర్ చేసే బసవ షాట్. ఆడ రోడ్ల మీద ఆవులు ఆ షాట్ దొరికింది. సో విశాల్ మాకు విషయం ఇదో ఎవరు లేరు బా బయట. ఏంది బా ఈరోజు ఎంతమంది ఉన్నారా? పద్మావతి యూనివర్సిటీ శుక్రవారం ఈరోజు. అందరూ గాలి ఎటు ఇస్తే అటు వెళ్ళిపోవడం. ఎయిర్ ఫోర్స్ మీతో మాట్లాడినా అంటే నేను అందాలను క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఈ భయంకరమైన యోగా ఉండాలన్నమాట. ఇవంతా మన తిరుపతిలో ఇట్లాంటి ఇవి ఉంటాయి. ఇప్పటికో డబ్బులు ఖర్చు పెట్టి అవసరం లేదనమాట. మన తిరుపతిలోనే వేరే లెవెల్ అందాలన్నీ ఉంటాయి బా. తెల్లారితోనే బా పడింది నిదానం బా. గాలి బండి పోతుంది బా, గాలి స్పీడ్ అది.
గాలిగడ్ షాట్ పడింది కరెక్ట్గా. గాలిగడ్ వ్యూ పాయింట్ అసలు అదైతే. నేను తీస్తాబో ఇబ్బా. అమ్మాయిలు లేరు ఎక్కడ విషయంగా నీది. చూసా కట్ చేసేటప్పుడు నా చేతి కనపడింది. వెనకాల వస్తున్నారు తీస్తాబా రియాక్షన్ బండిలో. స్లో అయిపో నువ్వు చెప్తా. కొంచెం ముందర పోతా పోతే బ్రేక్ వేసి వెనక్కి దిగాల మళ్ళా. ఏడాపేస్తావు ముందర ఆపేసి కెమెరా పెట్టుకొని కూర్చోంటావా? కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. వాళ్ళు వచ్చినారంటే మా వాళ్ళు ఫోన్ కూడా పోరేమో ఇంకా. రేపు పదరారే స్వామి. బా యాడికి బా వచ్చేస్తున్నావా? ఉన్నది ఒక బండే బా. విషయంగా ఉండదు. డెస్టినేషన్ తెలియకుండా పోకూడదురా. అది అతుకులు గుతుకులు ఇట్లాంటి వ్యూ పాయింట్స్ అంతా దిగకూడదు అనమాట.